హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే వల్ల ఈ సెలబ్రేషన్ అంటే ఏం లేదు కానీ మనం అలాగా చేసుకుందామని అనుకుంటున్నా. సరే, ఈరోజు కొంచెం బయటికి వెళ్ళి కావాల్సిన మటన్ తెచ్చి ఈరోజు కర్రీ చేద్దాం. ముందు 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 3 లాలికలు, 4 పామొగ్గ, జాజి పత్రి, జాజి పువ్వు, కొన్ని ధనియాలు వేసుకొని, కొన్ని జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేపుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. తగినంత నూనె వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు తీసుకొని మగ్గ పెట్టుకుందాం. అందులోకి ఇందాక వేయించిన మసాలా దినుసులు, అందులోకి మటన్ శుభ్రంగా, ఇది 1/2 కిలో మటను తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు దంచి పొడి చేద్దాం. ఉల్లిపాయలు ఎగిని లేవు చూసుకుని అప్పుడు గట్టిగా వచ్చిన పొడి కదా. ఓకే, మగ్గింది. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇందాక కడిగి పెట్టుకున్న ఆ మటన్ని వేసుకుందాం. శుభ్రంగా కలుపుకొని నీళ్ళు వచ్చి మగ్గేంత వరకు, పప్పు మగ్గేంత వరకు శుభ్రం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. 2 రబ్బలు కరివేపాకు వేసుకొని మగ్గింది. ఆ వాటర్ అన్నది పోయేదాకా అటు ఇటు కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొని ½ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం. మూత తీసిన తర్వాత 1 స్పూను గడ్డ పెరుగు తీసుకొని, 1 స్పూన్ సరిపోతుంది, 1/2 కేజీ దానికి వేసుకొని శుభ్రం కలుపుకుందాం. మనం ఆడుకున్న మసాలా దినుసుల పొడి వేసుకుందాం. నీసు వాసన రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు దానికి తగిన శుభ్రంగా వేసుకొని వాటర్, 1 లోటా తక్కువగా ఉంది వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్, 5-6 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుందాం. ఫస్ట్ ఒక విజిల్ వేపిస్తాం. అలాగే ఓకే, ఫస్ట్ విజిల్ వచ్చింది, అయిపోయినాయి. 5-6 విజిల్ వేయించా. శుభ్రంగా కలుపుకొని ధనియాల పొడి అండి, ఇది మన ఇంట్లో ఆడుకునే, నేను అయిపోయింది కలుపుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక్కొక్కసారి కలబెట్టుకొని దింపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుద్దని మేము అనుకుంటున్నాం. అందరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అందరు సపోర్టు ఉంటే ఇలాంటివి ఎన్నో వీడియోస్ మేము చేస్తాం. మీ కామెంట్లో పెట్టండి.